క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి ఒక వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యం. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుడు నా తండ్రి వారికి అది యొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీరు ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా పరలోక తండ్రి ఆ ప్రార్థనలకు జవాబిస్తారని యేసు ప్రభు ఇదిగో మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన అది చాలా బలమైన ప్రార్థన. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తుంటాము. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన బలమైన ప్రార్థన. కానీ ఈరోజు దేవుడు మనకు ప్రేరేపిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే మనం కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన, ఏక మనసుతో చేసే ప్రార్థన, ఆ ప్రార్థన బలమైన ప్రార్థన, ఆ ప్రార్థన పరలోకము తెరచు ప్రార్థన, ఆ ప్రార్థన కార్యములు జరిగించు ప్రార్థన. సో దేవుడు యేసుప్రభు ఇద్దరిద్దరుగా ఒక్కొక్క చోటకి పంపిస్తుంటారు. సో అక్కడి నుండి దేవుడు వాళ్ళ నుండి ఏమీ కోరుకుంటున్నారు? దేవుడు తన శిష్యులను తన దగ్గరికి పిలిచి ఇద్దరిద్దరుగా ఒక్కొక్క గ్రామంలోనికి దేవుడు పంపించారు. దేవుడు కోరుతున్నారు, మీరు ఇద్దరు ఏక మనసుతో ప్రార్థించాలి. సో దేవుడు వాళ్ళ నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే వాళ్ళ మధ్యలో ఏమాత్రం మనస్పర్ధలు ఉండకూడదు, ఐక్యం దేవుడు వాళ్ళ నుండి కోరుతున్నారు. రెండవదిగా దేవుడు కోరుకునేది ఏంటంటే దృఢమైన విశ్వాసం వాళ్ళ నుండి కోరుతున్నారు. మూడవదిగా నిరీక్షణ దేవుడు వాళ్ళ నుండి కోరుతున్నారు. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన అది బలమైన ప్రార్థన. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన అది పరలోక ఆశీర్వాద కిటికీలు తెరచు ప్రార్థన. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన అది బలమైన దేవుని యొక్క కార్యములు జరిగించు ప్రార్థన అని ఈరోజు మనం నేర్చుకునేటప్పుడు ఆ విధముగా మనం ప్రార్థించాలి. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐక్యముతో కూడినటువంటి ఒక ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉండవలసిన రెండవ విషయం ఏమిటంటే విశ్వాసముతో ప్రార్థించాలి, నిరీక్షణతో ప్రార్థించాలి. సో ఎక్కడెక్కడ ఇద్దరు కలిసి కూర్చొని, ఎక్కడెక్కడ ఒక గ్రూపుగా కూర్చొని ఐక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థిస్తుంటారో అక్కడ దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యములను జరిగించుటకు పరలోక తండ్రి సిద్ధముగా ఉన్నాడని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాము, అపొస్తలుల పరిచర్యలో 16వ అధ్యాయం 25వ వాక్యం అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి ఒక దేవుని వాక్యం. అక్కడ ఏం జరుగుతున్నది? పౌలు, సిలాసు వాళ్ళిద్దరూ కూడా చెరసాలలో బంధింపబడి వాళ్ళు అర్ధరాత్రి వేళలో చేయి మీద కాళ్ళ మీద కూడా బరువైనటువంటి ఆ కొలుసుతో, బరువైనటువంటి ఆ సంఘళ్లతో బంధింపబడి ఒక చీకటి గదిలో వాళ్లను ఆ సైన్యము చెరసార అధికారి వాళ్లను ఆ చెరసారలో ఉంచారు. కానీ అర్ధరాత్రి వేళలో వాళ్ళిద్దరూ కూడా మేల్కొని ఒకవేళ చేతులు పైకి లేపలేని పరిస్థితిలో ఆ బరువైన సంఘళ్లతో వాళ్ళు బలమైన విధముగా బంధింపబడిన పరిస్థితిలో, ఒకవేళ సరిగా నిలబడలేని పరిస్థితిలో, శరీరం అంతా కూడా రక్తము కారి అత్యంత దీన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా నిర్ణయించుకునేటువంటి విషయం ఏమిటంటే పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం, ఇద్దరు ఎక్కడ కూర్చొని, ఏ పరిస్థితిలో కూర్చొని ఐక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు తన యొక్క ఘన కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఆ చెరసాలలో వాళ్ళిద్దరం కలిసి అర్ధరాత్రి వేళలో మేల్కొని వాళ్ళు పాటలు పాడటం, వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టారు.
వాళ్ళు అక్కడ ఒక ఆరాధన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగెను. ఇద్దరు చేసే ప్రార్థన, అది బలమైన ప్రార్థన, అది పరలోకము తెరచు ప్రార్థన, అది కార్యములు జరిగించు ప్రార్థన అని ఈరోజు మనం నేర్చుకునేటప్పుడు ఈ 3 కార్యాలు కూడా ఆ చెరసాలలో జరిగింది. అది ఒక బలమైన ఆరాధనగా మారింది. ఆ రాత్రి వేళలో అందరూ కూడా నిద్రించుకునేటువంటి సమయము, దేవుని బిడ్డలు ఇద్దరు లేచి మేల్కొని, ఆ నిద్ర నుండి మేల్కొని వాళ్ళిద్దరం కూడా కన్నీటితో బలమైన స్తుతులు దేవునికి పాడి ఆరాధన చేస్తుండగా అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగెను. అద్భుతకరమైన బలమైన ప్రార్థన, ఇద్దరు కలిసి చేసే ప్రార్థనకు బలమున్నది. అక్కడ ఒక భూకంపము కలిగినని. రెండవదిగా బైబిల్లో మనం చూస్తున్నాము, చెరసాల పునాదులు కంపించెను. ద ఫౌండేషన్ ఆఫ్ దట్ ప్రిసన్ వాస్ షేకన్. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. వాళ్ళు పెద్ద పోరాటం అక్కడ చేయలేదు. వాళ్ళ యొక్క శక్తిని బట్టి కార్యాలు అక్కడ ఏమీ చేయలేదు. ఏదో సైన్యాన్ని పిలిచి వాళ్ళు ఏదో ఒక దాడి చేయలేదు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ చీకటి గదిలో బంధింపబడిన పరిస్థితిలో దేవుని స్తుతించి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ చెరసాల పునాదులు కంపించెను. ద ఫౌండేషన్స్ వేర్ షేకన్. ఆ చెరసాల పునాదులు ఆ కంపించే విధముగా ఆ బలమైన ప్రార్థన, ఆరాధన అక్కడ జరిగిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే విధముగా మూడవదిగా అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే, తలుపులు తెరవబడినది. తలుపులు తెరవబడినది. ఆ జైల్లో ఆ చెరసాల అధికారి భయంకరమైనటువంటి ఆ లాక్ చేసినటువంటి ఆ తలుపులు ఎవరికి తెలియకుండా అది స్వయంగా తెరవబడి కింద పడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. అదేవిధముగా సంకెళ్ళు తెగి క్రింద పడినట్లు కూడా బైబిల్లో మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం, భూలోకమున మీరు ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన బలమైన ప్రార్థన అని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఈ రోజుల్లో మన కుటుంబంలో ఏక మనసుతో మనం ప్రార్థించగలుగుతున్నామా? మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నదా? ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఈ సమయంలో కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేయాలి. దేవా, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? బలమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఎందుకు మా కుటుంబంలో ఆలస్యమైపోతూ ఉంటాయి? ఎందుకు బలమైన అద్భుతకరమైన కార్యములు మా కుటుంబంలో జరగలేకపోతున్నది అనేటువంటి ఒక ప్రశ్నకు జవాబు దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్నది. ఏ కుటుంబములైనా కూడా, ఏ సమూహములైనా కూడా బలమైన దేవుని కార్యములు చూడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఏమాత్రం మనస్పర్ధలు లేకుండా ఐక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వాళ్ళ కోసము పరలోకము తెరచుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ పరలోకమును తెరచి అద్భుతకరమైన ఆశీర్వాదాలతో వాళ్ళ జీవితములను దీవించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. పౌలు, శిలాసు కూడా ఐక్యముతో ప్రార్థించాడు, విశ్వాసముతో ప్రార్థించాడు, నిరీక్షణతో ప్రార్థించాడు. అందువలన అక్కడ పరలోకము తెరవబడింది. ఈ భూమిలో దేవుడు చెప్పినట్లుగా భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన మీరు భూలోకములో కూర్చొని చేసినా కూడా అది పరలోకములో చేరుతుంది. పరలోక ఆశీర్వాదం మీ మీదకు దిగివచ్చుటకు అది ఒక కారణమవుతుందని దేవుడు ఈరోజు మనలను హెచ్చరిస్తున్నాడు. హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయం 35వ వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తున్నది, కావున మీ ధైర్యము కోల్పోకూడదు, మీకు గొప్ప బహుమానము రాబోతున్నది. మీ ధైర్యము కోల్పోవద్దు. డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. పౌలు, సిలాసు ఇద్దరు ఏక మనసుతో ప్రార్థించారు, విశ్వాసముతో ప్రార్థించారు, నిరీక్షణతో ప్రార్థించారు. వాళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మీ ధైర్యము కోల్పోవద్దు. ఇద్దరం కలిసి ప్రార్థన చేయగలుగుతారా? ఇద్దరం కలిసి ఐక్యముతో ప్రార్థన చేయగలుగుతారా? ఎంత పెద్ద, ఎంత బరువైన సంకెళ్ళతో నిన్ను కట్టివేసినా కూడా, ఎంత బరువైన కొలుసుతో నిన్ను బంధించినా కూడా మీరందరూ కలిసి కూర్చొని ఏక మనసుతో, ఐక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో చేసిన ప్రార్థన నీ మీద బంధింపబడిన సంకెళ్ళు తెగి క్రింద పడినట్లుగా జరుగుతుందని దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనకు
సెలవిస్తున్నాడు. హీబ్రూ లేఖనములో సెలవిచ్చినట్లుగా 10వ అధ్యాయం 35వ వాక్యములో సెలవిచ్చినట్లుగా మీ ధైర్యము కోల్పోవద్దు, మీకు గొప్ప బహుమానము రాపోతున్నది. మీకు గొప్ప బహుమానము రాపోతున్నది. అయితే ఈ గొప్ప బహుమానము ఇచ్చువాడు ఎవరు? గొప్ప బహుమానము ఇచ్చువాడు దేవుడే. దేవుడు మనకు ప్రసాదించు గొప్ప బహుమానం ఏమిటి? దేవుడు తన ప్రజల కోసం ప్రసాదించు గొప్ప బహుమానం ఏమనగా అది విడుదల, డెలివరెన్స్. దేవుడు తన ప్రజలకు విడుదలను దయచేస్తాడు. పౌలు సిలాసు ఇద్దరు ఏక మనస్సులై భూలోకమున కూర్చొని ప్రార్థన చేస్తుండగా వాళ్ళు గొప్ప బహుమానాన్ని పొందుకున్నారు. వాళ్ళు పొందినటువంటి మొదటి బహుమానం పేరు విడుదల, డెలివరెన్స్. దేవుడు వాళ్లకు విడుదలనిచ్చి దేవుడు దీవించారు. చెరసార నుండి దేవుడు విడిపించారు, కొలుసు నుండి దేవుడు విడిపించారు, బరువుతో కూడిన సంఖ్యలను నుండి విడిపించారు. ఆ యొక్క చెరసార జీవితము నుండి వాళ్ళని విడిపించి దేవుడు వాళ్లకు విడుదలనిచ్చి దీవించారు. సో కలిసి చేసే ప్రార్థన, ఐక్యముతో ఏక మనసుతో మనం చేసే ప్రార్థన అది విడుదల పొందుటకు కారణమవుతున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే మనం పొందబోయే రెండవ గొప్ప ఆశీర్వాదం ఏమనగా అది ఆనందము. మొట్టమొదటిగా దేవుడు మనకు విడుదలను దయచేస్తాడు. మొట్టమొదటిగా ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల దయచేశాడు. రెండవదిగా దేవుడు చేసిన రెండవ ఆశీర్వాదం ఏమిటంటే గొప్ప ఆనందముతో దేవుడు వాళ్ళను ఆశీర్వదించారు. ఎప్పుడు మనం ఆనందం ఆస్వాదించగలము? ఒక వ్యక్తి ఆనందించుటకు ముఖ్యమైన ఒక కారణం ఏమిటంటే ఆ వ్యక్తి పొందిన విడుదలను బట్టి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఎప్పుడు నీకు విడుదల వస్తుందో, ఎప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి కష్టం నుండి కానీ, ఎప్పుడు మీరు కలిగి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి మీకు విడుదల వస్తుందో అప్పుడు మీ హృదయం ఆనందముతో నిండిపోతున్నది. పౌలు సిలాసు ఆ విడుదల పొందిన తర్వాత వాళ్ళ దేవునిలో ఆనందించుకొని ఆ దేవుని యొక్క మాట వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ గొప్ప సాక్షులుగా వాళ్ళు ఆనందంతో వాళ్ళ జీవితాన్ని జీవించగలిగారు. సో దేవుడు మనకు ప్రసాదించే రెండవ గొప్ప బహుమానం ఆనందం. మూడవదిగా దేవుడు మనకు ప్రసాదించు గొప్ప బహుమానం ఏమనగా అది దేవుని శాంతి. ఫిలిపియ లేఖనములో 4వ అధ్యాయం 7వ వాక్యములో ఈ విధముగా పౌలు చెప్తూ ఉంటారు, ఇదిగో మానవ అవగాహన మించిన దేవుని యొక్క శాంతితో దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. సో ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయం, భూలోకములో మీరు ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా మీరు ఆశీర్వాదాలు పొందబోతున్నారు. పౌలు సిలాసు ఏక మనసుతో, ఐక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరింది. దేవుడు చెప్పినదంతా కూడా అట్లా జరిగి తీరుతుంది అనే దానికి ఒక గొప్ప నిదర్శనము పౌలు సిలాసు పొందినటువంటి బహుమానం. వాళ్ళు ఏం పొందుకున్నారు? విడుదల పొందుకున్నారు, ఆనందం పొందుకున్నారు, శాంతిని పొందుకున్నారు. ఈరోజు మనసారా ప్రార్థిస్తున్నాను, ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరందరూ కూడా దేవుని నుండి ఒక గొప్ప విడుదల పొందునుగాక. మీరందరూ కూడా మీ జీవితంలో, మీ కుటుంబం, మీ హృదయం దేవుని యొక్క ఆనందముతో దేవుడు నింపునుగాక. అదేవిధముగా మానవ అవగాహనకు మించిన శాంతితో దేవుడు మీ జీవితములను, మీ కుటుంబములను దేవుడు నింపునుగాక. ఇద్దరు ఏక మనసుతో చేసిన ప్రార్థన ప్రభు సన్నిలో బలమైన ప్రార్థన, అది పరలోకము తెరచు ప్రార్థన, అది కార్యములు జరిగించు ప్రార్థన. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. తోబితు గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం. ఆ వాక్యం ఏ విధముగా ఉన్నది? తోబితు మరియ సారా చేసిన ప్రార్థనలను దేవుని సన్నిధిలో చేరింది, వారికి తోడ్పడుటకు దేవుడు దూతను పంపెను. ఈ వాక్య భాగములో కూడా మనం చూసేది ఏంటంటే ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ తోబితు సారా ఏక మనస్కులై వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు.
దేవుడు ఈరోజు మనతో ఏం చెప్తున్నారు? భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా కూడా అది మీ జీవితంలో జరగబోతున్నది. అయితే ఇక్కడ తోబీతు మరియు సారా వాళ్ళిద్దరం ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఇదిగో అది ఒక బలమైన ప్రార్థనగా మారింది, పరలోకము తెరచు ప్రార్థనగా మారింది, వాళ్ళ కార్యములో నెరవేర్చు ప్రార్థనగా మారింది. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక విన్నపం ఏమిటంటే స్వస్థత జరిగింది. వాళ్ళిద్దరం కలిసి ఏక మనసుతో కలిసిన ప్రార్థనలో జరిగిన మొదటి ఆశీర్వాదం, ఆ తోబీతు కళ్ళు సరి అయిన విధముగా ఆ కళ్ళు చూపు అనేది అతనికి సరిగా లేదు, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో జరిగిన మొదటి ఆశీర్వాదం ఏమిటంటే అక్కడ స్వస్థత కార్యము జరిగింది. అద్భుతకరమైన స్వస్థతతో తోబీతు దీవింపబడ్డారు. రెండవదిగా అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే అక్కడ పెళ్ళి జరగకుండా పెళ్ళి ఆటంకముతో బాధపడినటువంటి జీవితం, కానీ వాళ్ళిద్దరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఆటంకము తొలగిపోయినది. మూడవదిగా వాళ్ళ జీవితంలో జరిగిన మూడవ ఆశీర్వాదం ఏమిటంటే అస్మోదేవుస్ అనేటువంటి ఒక దుష్ట శక్తి ఎల్లప్పుడూ వాళ్ళ జీవితం మీద ప్రభావితం చేస్తున్నాడు. ఆ దుష్ట శక్తి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ మీద ఒక ప్రభావం చూపిస్తూనే ఉన్నది. కానీ తోబీతు సారా వాళ్ళిద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఈ మూడు ఆశీర్వాదాలతో దేవుడు వాళ్ళని దీవించారు. మొట్టమొదటిది స్వస్థత, రెండవదిగా ఆటంకాన్ని దేవుడు తొలగించారు, మూడవదిగా దేవుడు ఆ దుష్ట శక్తిని వాళ్ళ మధ్యలో నుండి దేవుడు దూరముగా చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మన అందరి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరగాలి. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సాయంకాలమున దేవుని సమక్షములో మోకరించి దేవుని సమక్షములో చేతులు జోడించి మన ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనను బట్టి ఇద్దరు ముగ్గురు కూడిన చోటలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరగబోతున్నది. స్వస్థత కార్యములు మీ కుటుంబంలోనే జరుగుతుంది. దుష్ట శక్తులు మీ కుటుంబం నుండి దూరమైపోతున్నది. మీ కుటుంబములను పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని ఆటంకముల నుండి దేవుడు నీకు బలమైన విడుదలనిచ్చి ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నది. తెలుసుకుందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మా కుటుంబంలో ఎవరి ఇంట్లో అయినా కూడా కుటుంబ ప్రార్థన జరగని ఏదైనా కుటుంబం ఉన్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం. కుటుంబంలో ఆటంకములతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక విషయం మీ కుటుంబంలో ఉన్నదా? ఏదైనా అనారోగ్య సమస్యతో మీ కుటుంబం బాధపడుతూ ఉన్నదా? ఏదో ఒక దుష్ట శక్తి మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పరిస్థితిలో మీరున్నారా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, చేయవలసినది ఒకటే, అందరం కలిసి ఏక మనసుతో దేవునిది ప్రార్థించు. ఆ దేవుడు మీకు విడుదలనిస్తాడు. ఆ దేవుడు మీ యొక్క దుఃఖాన్ని మార్చి ఆ దేవుడు నీలో ఆనందము, ఆ దేవుడు మీకు సంతోషము మీ కుటుంబంలో మీ జీవితంలో మీ హృదయములో నింపుటకు సిద్ధముగా ఉన్నారని ఈరోజు వాక్య పరిచర్య ద్వారా పవిత్రాత్మ దేవుడు మా అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉండగా మన కుటుంబం పొందపోయే కొన్ని ఆశీర్వాదాలు కూడా అతి త్వరలో మనం అర్థం చేసుకుందాం. కొన్ని ఆశీర్వాదాలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో జరిగే కొన్ని ఆధ్యాత్మికమైన మేలులు ఏమని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబంలో ఒక దైవీకమైన వాతావరణం ఏర్పడుతున్నది. దైవీకమైనటువంటి ఒక వాతావరణం మీ ఇంట్లో ప్రతి ఒక్క గదిలో ఆ ఇంటి చుట్టూ ఒక దైవీకమైన వాతావరణపు అభిషేకము మీ కుటుంబం పొందబోతున్నది. ప్రతిరోజు ప్రార్థించే ఇంటి మీద దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఒక పరలోకానికి చెందిన వాతావరణం ఆ ప్రార్థనా గదిలో మాత్రం కాదు, ఆ ఇంట్లో ఆ ఇంటి చుట్టంతా కూడా ఆ దైవీకమైన ఒక వాతావరణం వ్యాపింపబడుతున్నది. రెండవదిగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగే ఇంట్లో ఆ ఇంటి నుండి ఆటంకాలు తొలగిపోతున్నది. కొన్ని ఆటంకాలను పుట్టించే దుష్ట శక్తులు అటువంటి కుటుంబం నుండి దూరముగా వెళ్ళిపోతున్నది. మూడవదిగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబంలో చీకటి శక్తికి ఏమాత్రం ప్రభావం చేయుటకు సాధ్యం కాదు.
చీకటి శక్తులు ఆ కుటుంబం మీద అధికారముతో ఆ కుటుంబం మీద ప్రభావం చూపించాలని ఇష్టపడి మరి అంత ఒక ఆశతో వచ్చినా కూడా ప్రతిరోజు స్తుతి ప్రార్థనలు, ఆరాధనలు, పాటలు, జపమాలలు జపించే ఆ కుటుంబాలను ఈజీగా ఆ కుటుంబాలను ధ్వంసనము చేయుటకు చీకటి శక్తులకు సాధ్యం కాదు. అదే విధముగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబములో ఆ కుటుంబ సభ్యుల మనసులో దేవుడు తన యొక్క ఆనందాన్ని నింపుతారు. వాళ్ళు నిరాశ నిస్పృహములో పడిపోయిన వాళ్ళం కాదు, వాళ్ళు హృదయంలో ఒక ఆనందం, సంతోషము దేవుడు నింపుతారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యములో దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, మీ సంతోషమును మీ నుండి ఎవడను తీసివేయలేదు. నో వన్ విల్ స్నాచ్ అవే ద హ్యాపీనెస్. లోకమిచ్చే ఒక శాంతి వలనే కాదు, సంతోషం వలనే కాదు, ఈ సంతోషం ఎవ్వరు కూడా మీ నుండి, మీ కుటుంబం నుండి సైతానుడు దొంగలించలేని విధముగా దేవుడు ఆ సంతోషం మీ కుటుంబంలో నింపి దాన్ని పరలోక ముద్ర వేసి ఎల్లప్పుడూ సంతోషముగా బ్రతికే ఒక కుటుంబముగా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. 5వదిగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబంలో వాళ్ళు పొందే ఒక 5వ మేలు ఏంటంటే దేవుడు మీ కుటుంబాలను శాంతితో నింపుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఆ శాంతినిచ్చు దేవుడు మీ కుటుంబ మధ్యలో ఉంటాడు. ఆ శాంతినిచ్చు దేవుడు, ఆ శాంతిని ప్రసాదించు తన యొక్క కుడి హస్తము నీ కుటుంబం మీద చాపి నీ కుటుంబంలో శాంతి, సమాధానం, మరి ఆనందం నింపి ఆ దేవుని యొక్క సాన్నిధ్యం ఎల్లప్పుడూ మీ కుటుంబంతో కలిసి ఉంటుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అందరితో కూడా దేవుడు చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే కలిసి ప్రార్థించాలి. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా కూడా ఆ కార్యాలు, ఆ ప్రార్థన బలమైన ప్రార్థన, పరలోక తెరచు ప్రార్థన, అదేవిధముగా కార్యములు జరిగించు ప్రార్థన అని అర్థం చేసుకొని ఈ రోజు నుండి కుటుంబ ప్రార్థన జరగలేని ఇంట్లో ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజు నుండి ప్రభు సన్నిధిలో నిర్ణయించుకొని, దేవా మా ఇంట్లో ఈ రోజు నుండి కుటుంబ ప్రార్థన జరిగే భాగ్యము, ఆశీర్వాదము, ఆ కృపను దయచేయమని ప్రార్థన చేయవలసిన సమయంలో మనం ఉన్నాం. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైన అందరూ కూడా కన్నులు మూస్తూ ప్రార్థించు. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం, భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను అది నా పరలోక తండ్రి మీకు ప్రసాదించును. దేవా, ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో నీ బిడ్డలమైన మేమందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి ప్రతి కుటుంబములో దేవుని నామములో, యేసు పరిశుద్ధ నామములో విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబం ఆనందానికి నిలయముగా మారునుగాక. ప్రతి కుటుంబముల నుండి అన్ని ఆటంకములను దేవుడు తొలగించి ప్రతి కుటుంబంలో కూడా నీ శాంతి, సమాధానం సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధముగా దేవా, నీ బిడ్డలమైన మేము నిన్ను వదిలిపెట్టకుండా ప్రత్యేకంగా ఈరోజు నుండి ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన నడిపించే ఆ జ్ఞానము నీ బిడ్డలందరికీ కూడా ప్రసాదించుకొని ప్రతి సాయంకాలము నిన్ను వెతకి నిన్ను ఆరాధించు సాయంకాలముగా మార్చే ఆ జ్ఞానము నీ బిడ్డలకు దయచేయమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.